నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మాఘమాసం వచ్చేస్తోంది. మరి మాఘమాసంలో మనం చేయాల్సిన విధి విధానాల గురించి, చేపట్టాల్సిన నియమాల గురించి, అంటే ఈ పనులు చేయాలి చేయకూడదు అని నియమాలు ఏవైనా ఉంటే అవి ఎటువంటివి? ముఖ్యంగా చిత్రపటాలు, దేవుడి గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? మాఘమాసం ఆరంభమయ్యే ముందేనా, ఆరంభమయ్యే రోజా? మాఘమాసము అంటే అఘము అంటే ఏంటి అని అంటే పాపము అని అర్థం. మాఘము అని అంటే పాప నివృత్తి చేసేటువంటిది అని అర్థం. ఈ మాఘమాసంలో ముఖ్యంగా యజ్ఞము అని అర్థం అమ్మ. మాఘము అనే దానికి కూడా యజ్ఞము అని కూడా అర్థం. కాబట్టి కార్తీక మాసంకి ఎంతటి విశిష్టత ఉందో ప్రతిరోజు ఒక విశిష్టత, అలాగే మాఘమాసానికి కూడా అంతే విశిష్టత ఉంది. ఈ మాఘమాసంలో ప్రతిరోజు కూడా ఒక గొప్పదే. సోమవారాలు, మంగళవారాలు లాగా కూడా మాఘమాసంలో ఆదివారానికి చాలా ప్రాముఖ్యత అమ్మ. మనకు కార్తీక మాసంలో సోమవారాలకు ఎంతటో ప్రాముఖ్యత, శ్రావణ మాసానికి శుక్రవారాలు ఎలాగో మాఘమాసానికి ఆదివారములు అలాగా. ఎందుకంటే ఈ మాఘమాసంలో రవి మకర రాశిలో ఉంటాడు కాబట్టి రవికి సంబంధమైనటువంటి వారము ఆదివారము. ఇది చాలా ప్రాముఖ్యత. అయితే వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు ఎల్లరూ కూడా ఈ యొక్క మాఘమాసంలో రవి 12వ తారీఖు వరకు ఉంటాడమ్మా. ఫిబ్రవరి 12వ తారీఖు వరకు ఉంటాడు. ఎప్పుడు ప్రారంభమైంది? జనవరి 19వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. మనకు ఈ సంబంధించినటువంటి 15వ తారీఖు శివరాత్రి 16 వరకు కూడా ఈ మాఘమాసం మనకు ఉంటుందమ్మా. అయితే ఇక్కడ ప్రధానంగా రవి మకర రాశిలో ఉన్నంత వరకు ఈ మాఘమాసానికి అత్యంత విశేషము, ప్రాముఖ్యత, మహిమాన్వితము, ప్రభావవంతమైన చెప్పవచ్చు. ఈ మాఘమాసంలో ప్రధానంగా చేయాల్సినటువంటిది దానాది కార్యక్రమాలు, అలాగే ముఖ్యంగా నదీ స్నానం ఆచరించాలి. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ మాఘమాసము వీలు కుదిరితే 12వ తారీఖు ఫిబ్రవరి లోపల, 19 జనవరి నుంచి 12 ఫిబ్రవరి లోపల మీకు ఎప్పుడు కుదిరినా ఏ రోజైనా కానీ మీకు అందుబాటులో దగ్గరలో ఉన్నటువంటి నదీ స్నానాన్ని ఆచరించండి. తద్వారా సకల పాపాలు నివృత్తి అవుతాయి. అయితే నదీ స్నానం ఆచరించిన తర్వాత విధానంలో కూడా భార్యాభర్తలు కలిసి వెళ్ళమని చెప్పబడింది. కనీసం ఎవరు లేకపోయినా, భార్యకు రాకపోతే భర్త చేయాల్సిన పరిస్థితి వస్తే భార్యకి సంబంధించిన ఒక వస్త్రము, లేదా భార్య చేసేటైతే భర్తకు సంబంధించిన వస్త్రము పట్టుకొని చేయాలి. ఇద్దరూ కలిసి వెళ్ళి స్నానం ఆచరించడం చాలా ఉత్తమం. ఇది గనక చెయ్యాలి అని అంటే కొంగు ముడి వేసుకొని ఇద్దరు దంపతులు స్నానం ఆచరించాలి. తరువాత ఈ రోజున ప్రధానంగా నదీ స్నానం ఆచరించిన తర్వాత చాలా మంది తెలియక తప్పు చేస్తుంటారు. స్నానం ఆచరించగానే స్నానం చేసిన తరువాత అందరూ పైకి వచ్చేసేస్తారు, మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోయి బట్టలు మార్చుకొని చేస్తుంటారు. కానీ చేయాల్సిందల్లా ఏంటి తెలుసా అమ్మా? ఈ యొక్క నదీ స్నానం ఆచరించగానే 4 గుప్పిళ్ళు ఒడ్డున ఉన్నటువంటి మట్టిని తీసి, మట్టిని చేతితో తవ్వి నదిలో వేయాలి. మట్టిని తీసి నదిలో వేయడమే. ఎందుకనంటే ఈ నది ప్రారంభమైన దార్భ్యత ఒక ప్రవాహంలా కావాలంటే ఎవరో ఒక వ్యక్తి తవ్వుకుంటూ వెళితే తప్ప కాదు. కాబట్టి ఆ నదిని తవ్వడం ఏంట్రా అని అంటారేమో ప్రేక్షకులు. మనకు నది ప్రవాహం ఉన్నప్పుడు ఆ ప్రవాహానికి అనుకూలంగా మన వాళ్ళు ఏర్పరిచారు. ఆ పుణ్యం, మన నది స్నానం చేసిన పుణ్యఫలం ఆ కొంత తవ్విన వాళ్ళకి వెళ్తుంది. అందుకంటే మళ్ళీ మనకు ఆ నది తవ్విన ఫలితం మనకు రావాలి అని అంటే నది దగ్గర తవ్వి ఆ మట్టిని నీటిలో వేసి మనం రావాలి స్నానం చేసిన తర్వాత. భార్యాభర్తలు ఇద్దరు ఎవరు నది స్నానం చేసినా ఇది నియమం. ఇక మాఘమాసంలో ప్రయాగ క్షేత్రానికి చాలా ప్రాముఖ్యత. గంగా, యమున, సరస్వతి, ఈ 3 నదుల కలయిక త్రివేణి సంగమం అది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇంట్లోనైనా స్నానం ఆచరించవచ్చు, లేదా బావి నీటినైనా వాడవచ్చు, నదీ స్నానమైనా చేయవచ్చు. అయితే ఎక్కడ ఎప్పుడు స్నానం ఆచరించినా మనస్సులో మాత్రం
ఈ యొక్క ప్రయాగ క్షేత్రాన్ని ఒక్కసారి యూట్యూబ్లో కొట్టి చూడండి. ప్రయాగ క్షేత్రం ఎలా ఉంటుంది, నది ఎలా ఉంటుంది, ఇలా అన్ని చూసిన తర్వాత ప్రతిరోజు స్నానం ఆచరించేటప్పుడు విష్ణునామస్మరణ చేసుకుంటూ లేదా ప్రయాగ క్షేత్రము అని తలుచుకుంటూ స్నానం చేస్తే ఆ ప్రయాగలో స్నానం ఆచరించిన ఫలితం. ఎందుకంటే మాఘమాసంలో ఖచ్చితంగా ప్రయాగ స్నానం చేయమని శాస్త్రం. కనీసం తలుచుకొని అక్కడ ఉన్న ఫీలింగ్ అన్న భావన ముఖ్యం కదా గురుగారు. ఆ భావన ఉన్నా చాలు, మన ఆత్మ వెళ్ళిపోతుంది అక్కడికి, స్నానం ఆచరించి వస్తుంది, మళ్ళీ మన శరీరాన్ని చేరుతుంది. అప్పుడు ఆ భావన ఉండడమే గొప్పతనం. అందుకనే అందరూ ఈ విధంగా చేయాలి. ఇందులో నది స్నానం ఎందుకు చెప్తున్నాను, ఇంత ఆనందంగా చెప్తున్నానంటే, నేను ఈ సంక్రాంతి సందర్భంగా కాశీ క్షేత్రంలో ఉంటున్నాను అమావాస్య వరకు. తిరుగు టపాలో వింధ్యాచల అమ్మవారిని అలాగే ప్రయాగ క్షేత్రాన్ని కూడా దర్శించి మాఘమాస స్నానం చేసుకొని రావాలని కోరిక. గురుగారు ఆ వీడియోస్ కూడా మాకు పంపించండి గురుగారు, ప్రేక్షకులు చూసిన పుణ్యఫలం వస్తుంది కదా. తప్పకుండానమ్మా. ఎందుకనంటే సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రతి వాళ్ళు కూడాను పిండ ప్రదానం ఈ కార్యక్రమాలు చేసుకోవాలని శాస్త్రం. ఈ మాఘమాస స్నానం కూడా చేసుకోవాలమ్మా. ఇది చాలా విశేషం. అక్కడ మనం బ్రాహ్మణుని కర్తగా పెట్టి యజమానుల గోత్రనామాదులతో 15వ తారీఖు సంక్రాంతి, 18వ తారీఖు అమావాస్య రోజున పిండ ప్రదానం తర్పణాది కార్యక్రమాలు చేయించడం. జనవరి 18వ తారీఖు రోజున సర్వదోష నివారణ పూజల హోమాలు సాయంకాలం 7 గంటలకి యజమానుల గోత్రనామాదులతో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క మృకండు మనస్విని అనే దంపతులకి కలిగినటువంటి మార్కండేయుడు ఈ మాఘమాసంలో స్నానమాచరించిన ఫలితం వల్లనే మార్కండేయుడికి మృత్యుంజయత్వం వచ్చింది. ఊరికే రాదమ్మా, ఏదో ఈశ్వరుని శివలింగాన్ని పట్టుకొని వేడితే కాదు. మనం అంటూ కొన్ని విధి విధానాలు ఆచరించి పరమేశ్వరుని ఆర్తిగా అర్థిస్తే పరమేశ్వరుడు వస్తాడు. ఇందులో చెప్పబడినటువంటిది. ఇంకా ఈ రోజున అంటే ఇందులో మనకు పాడ్యమి మొదలుకొని నవమి తిథి వరకు కూడా గుప్త నవరాత్రులు అంటారు. శ్యామల నవరాత్రులు కానీ వారాహి నవరాత్రులు కానీ ఎవరైనా చేసుకోవచ్చు. అందరూ చేస్తున్నారు. అన్నది చేసేది ఇప్పుడు శ్యామ నవరాత్రులు అని చేసుకుంటారు, పాడ్యమి నుంచి నవమి వరకు. కానీ నవమి ఈ సంబంధించిన మంగళవారం అయింది కాబట్టి నవమి రోజున ఉద్వాసన చెప్పకూడదు. దశమి తిథి రోజున ఉద్వాస బుధవారం అయింది, అప్పుడు దశమి తిథి రోజున ఉద్వాసన చెప్పవచ్చు. అంటే 28వ తారీఖు రోజున ఉద్వాసన చెప్పి మనం చేసుకోవచ్చు. ఇంకా అన్నిటికంటే విధియ రోజున, మాఘశుద్ధ విధియ రోజున బెల్లము ఉప్పుని దానం చేయమన్నది శాస్త్రం. చతుర్థి, ఈ చతుర్థి అనేటువంటిది కుంద చతుర్థి అని అంటారు. డేట్స్ కూడా చెప్పండి గురుగారు. మనకు మాఘమాసంలో సంబంధించినటువంటి 19వ తారీఖు నాడు పాడ్యమి, విధియ 20వ తారీఖు అవుతుంది, తదియ 21, 22 చవితి, 22 జనవరి, 23 పంచమి వసంత పంచమి, 22వ తారీఖు రోజున చవితి. కాబట్టి ఈ రోజున డుండి గణపతిని ఒక్కసారి వీడియోలో చూడండి. మనందరం కాశీకి వెళ్ళలేం కదా, ఈ రోజున డుండి గణపతికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి గణపతి దేవాలయానికి వెళ్ళి అర్చన చేసుకొని నువ్వులు బెల్లం కలిపిన ఉండలు స్వామికి నైవేద్యంగా పెట్టి ఈ రోజున అందరికీ పంచాలి. 23 వసంత పంచమి. ఈ రోజున మనకు సాధారణంగా మాఘమాసంలో ఇప్పుడు మూఢాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా అక్షరాభ్యాసాలు అనేటువంటి చేయకూడదు. కానీ పిల్లల్ని సరస్వతి దేవాలయానికి తీసుకొని వెళ్ళి అక్కడ అర్చనాది కార్యక్రమాలు, పూజ లేదా ఇంట్లోనైనా కానీ అమ్మవారి చిత్రపటానికి పూజ అవిని జరిపించుకొని మనం చేయవచ్చు. సో ఈసారి 3వ వస్తుంది కాబట్టి వసంత పంచమి రోజు అక్షరాభ్యాసాలు చేయకూడదు. కొన్ని క్షేత్రాల్లో తప్పు లేదని చెప్పి కొన్ని క్షేత్రాల్లో చేస్తారు. ఇది ఎవరిష్టం వాళ్ళదమ్మా. శాస్త్ర ప్రకారం అయితే మూఢాలలో అక్షరాభ్యాసం చేయకూడదు కొత్తగా. ఇక 27వ తారీఖు సప్తమి ఇది ఆదివారం అయింది. ఇది సంబంధించి రథసప్తమి ఆరోగ్యానికి సంబంధించినటువంటి. ఈసారి ఆదివారము, రథసప్తమి, భానుసప్తమి 2 కలిసి రావడం చాలా విశేషం. అది కూడా ఈ రోజున ఖచ్చితంగా సూర్యునికి ఆరాధన అనేటువంటిది చెయ్యాలి. ఇక ఈ సంబంధించినటువంటి భీష్మ అష్టమి సోమవారం అయింది, నవమి మంగళవారం, దశమి బుధవారం 28, ఇక 29 ఎలాగో భీష్మ ఏకాదశి. మాసమంతా విశిష్టతేనమ్మా. భీష్మ ద్వాదశి, భీష్మ ద్వాదశి. అష్టమి నుంచి ఒక్కొక్క ప్రాణాన్ని, పంచ ప్రాణాలు అంటారు కదా, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, ఈ యొక్క ప్రాణాలు అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి రోజున పంచ ప్రాణాలు వదిలిపెట్టారు. ఇందులో భీష్మ ఏకాదశి చాలా విశేషం. భీష్ముడికి మనకందరికీ పితామహుడు కాబట్టి ఆయన పేరున ఆయన కోసమే ఆయనకి, ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయనకు వారసులు అంటూ ఎవరు, మనమందరం ఆయన మనవళ్ళమే కాబట్టి ఆయనకి ఈ రోజున మనం తర్పణాలు విధిగా వదలాలి. ఇది ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. ఈ రోజున పౌర్ణమి ఫిబ్రవరి 1వ తారీఖు వచ్చింది. పౌర్ణమి అయింది, ఆదివారం అయింది,
పుష్యమి నక్షత్రమైంది, ఆదివారం పౌర్ణమి కూడా ఆదివారం వస్తుంది. ఆదివారం పుష్యార్క యోగం చాలా విశేషం అమ్మా. ఈ రోజున అందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం కానీ అభిషేకం కానీ చేసుకుంటే చాలా మంచిది. చండీ హోమాలు లాంటివి చేసుకున్నా చాలా విశేషం. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ మాఘమాసంలో భీష్మ ఏకాదశి రోజున పంచశాపాల నివృత్తికి స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము, ఈ 5 శాపాల నివృత్తికి మన పీఠమాధ్వర్యంలో 29వ తారీఖు రోజున చేయిస్తున్నాం. 28వ తారీఖు రోజున ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరుతాం. ఈ పంచశాప నివృత్తి పూజలు హోమాలు జరిపించి మనం 30వ తారీఖు వస్తాం. రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళ తరపున బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయిస్తాం. ఫిబ్రవరి 1వ తారీఖు రోజున శ్రీశైలంలో కానీ ఎక్కడైనా క్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు, పుష్యార్క యోగము పౌర్ణమి వచ్చింది కాబట్టి చేయిస్తున్నాం. ఈ సందర్భంగా నమోదు చేసుకున్న వాళ్ళకి ఈ సర్వదోష నివారణ పూజలు ఫిబ్రవరి 1వ తారీఖు రోజు నమోదు చేసుకున్నటువంటి వారికి పూజలతో హోమాలతో పాటు శక్తిపాతం చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. విశేషించి ఫిబ్రవరి 15వ తారీఖు రోజున మహాశివరాత్రి పర్వదినం. ఇది చాలా విశేషం. ఇక కాశీక్షేత్రంలో ప్రతి సంవత్సరం గత 20 సంవత్సరాలుగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ 15, 16, 17 అమావాస్య 17 అయింది. ఈ 3 రోజుల పాటు దాదాపుగా 121 సార్లు రుద్రపారాయణము, అలాగే సంబంధించినటువంటి దశమహావిద్యల హోమాది కార్యక్రమాలు, రుద్రహోమములు, విశేషంగా ఈ 3 రోజుల పాటు కార్యక్రమాలు కాశీక్షేత్రంలో ఉండి యజమానుల గోతనామాలతో చేయిస్తాం. కాబట్టి అవకాశం ఉంటే పంచశాప నివృత్తికి 28వ తారీఖు రోజు, సర్వదోష నివారణ పూజలు పౌర్ణమి మాఘమాసం 1, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 15 మహాశివరాత్రి ఈ కార్యక్రమాల్లో నమోదు చేసుకోవచ్చు. ఈ వాటికే విడిగా నమోదు చేసుకోవాలి. ఇక అన్నిటికంటే ఈ యొక్క మాఘమాసంలో తినకూడనటువంటి పదార్థము ముల్లంగి, అస్సలు తినకూడదు. ఇక అవకాశం ఉంటే కార్తీక మాసంలో ఏ విధంగానైతే మాంసాహారము, మద్యపానము, ధూమపానము, దాంపత్యము విసర్జించామో ఈ యొక్క సంబంధించినటువంటి మాఘమాసంలో కూడా విసర్జించాలి. ఇవి లేదు అనుకున్నటువంటి వాళ్ళు మేము ఉండలేకపోతామని, ఇంద్రియ కంట్రోల్లో ఉండదు అనుకున్నటువంటి వాళ్ళు వసంత పంచమి, మాఘ సప్తమి, భీష్మ అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, తర్వాత పౌర్ణమి, మహాశివరాత్రి ఈ రోజుల్లో బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించి మాంసాహారం తినకుండా ఉంటే చాలు. ఈ రోజున అంటే ఈ మాఘమాసంలో చెప్పబడినటువంటిది సూర్యోదయం కంటే ముందే స్నానం ఆచరించమన్నారమ్మా. ఇప్పుడు మనకు ఎందుకు పెట్టారు ఈ యొక్క నియమం అనేటువంటిది చాలా మంది ప్రేక్షకులకి తెలియదు. ఏంటనంటే ఈ మాఘమాసంలోనట అంటే జనవరి 30వ తారీఖు నుంచి మొదలుకొని, లేదా సంక్రాంతి అనుకోండి, జనవరి 14 నుంచి అనుకోండి, మార్చి 30వ తారీఖు వరకు సూర్యునిలో ఉండేటువంటి అతినీల లోహిత కిరణాల ప్రభావము నేరుగా భూమి మీద ప్రసరిస్తుందట. అందుకని స్నానం ఆచరిస్తే సూర్యోదయం కంటే ముందే చేయండిరా, ఇలా చెప్తే మీరు వినరు అని చెప్పి మాఘమాసంలో దీన్ని జోడించారు. కాబట్టి సూర్యోదయం కంటే ముందే స్నానం ఆచరించాలి. ఈ యొక్క మాఘమాసంలో సంపూర్ణముగా సూర్య ఆరాధన చేయాల్సిందే, అందులో సంబంధం లేదు. ఇంక అన్నిటికంటే ఇది విష్ణు సంబంధమైనటువంటి మాసం కదమ్మా. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చేస్తే చాలా విశేషం. గురుగారు, మరి మాఘమాసంలో దేవుడు గదిని కానీ చిత్రపటాలు కానీ ఎప్పుడు శుభ్రం చేయాలి? అమావాస్య రోజా, తెల్లారా, లేకపోతే ఏంటి? అంటే ఇక్కడ మనకు ఒక సంకటం వచ్చిందమ్మా. 18వ తారీఖు రోజున అమావాస్య అయింది, 17వ తారీఖు రోజున చతుర్దశి తిథి, కానీ శనివారం అయింది. వారం ప్రకారం ఈ శనివారం నాడు పూజా సామాన్లు శుభ్రపరచుకోకూడదు. అమావాస్య రోజున ఎలాగో ఇల్లు శుభ్రపరచు. ఇక పర్ఫెక్ట్గా చెప్పాలి అని అంటే 19వ తారీఖు రోజున గృహం అంతా కూడా శుభ్రపరచుకొని చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా పూజా మందిరము, వస్తువులు అన్నీ శుభ్రంగా 19వ తారీఖున చేసుకోవచ్చు. ఈ శ్యామ నవరాత్రులు ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ శ్యామ నవరాత్రులు అనేటువంటివి చాలా మంది ఉద్యోగాలకు వెళుతుంటారు కాబట్టి సాయంత్రం రాగానే కాస్త ఫ్రీ అవుతారు. కాబట్టి ఆఫీస్ నుంచి రాగానే కాలకృత్యాదులు తీర్చుకొని ఈ యొక్క శ్యామ నవరాత్రులు కనుక చేసుకుంటే చాలా మంచిది. ఎలాగో పొద్దున స్నానం చేసి వెళతాము కాబట్టి స్నానం చేయగానే ఒకసారి ఆ యొక్క పూజా మందిరంలో నిర్మాల్యాలు తీసి దీపారాధన చేసి అగరబత్తి వెలిగించి చిన్న పండు నైవేద్యమో, చక్కెరనో, మిశ్రీనో నైవేద్యంగా పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి సాయంత్రం చేసుకోవచ్చు. లేదా 2 పూటలు కూడా అవకాశం ఉంటే ఈ శ్యామ నవరాత్రులు చేసుకోవచ్చు. ఈ శ్యామ నవరాత్రులు అందరూ చేయకూడదు అన్నట్టు అంటున్నారు గురుగారు. ఇది ఒక కాంట్రవర్సీ అయితే మార్కెట్ లో ఇప్పుడు ఉంది కదా గురుగారు. మరి ఎందుకు చేయకూడదు? ఎందుకనంటే ఇవన్నీ కూడా మనం గమనించుకుంటేనమ్మా, ఈ విష్ణు సంబంధమైనటువంటి నవరాత్రులు వసంత నవరాత్రులు, దుర్గా నవరాత్రులు. అందుకనే రాముల వారికి సంబంధించి చైత్రమాసము, దుర్గా నవరాత్రులు బాహాటంగా ప్రత్యక్షంగా చేసుకునేటువంటివి. కానీ ఎవరికి వారే
చేసుకునేటువంటిది. పూర్వకాలంలో ఈ నవరాత్రులకి కలశము ఇవన్నీ కూడా లేవమ్మా. ఎవరికి వారు సంకల్పం చేసుకుని చక్కగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఘటం పెట్టమంటున్నారు, కలశం పెట్టుకోవడం ఆచారంగా పెట్టుకోవచ్చు. ఇవేవి లేని వాళ్ళు చిత్రపటంతోనైనా కానీ పూజ చేసుకోవచ్చు. కానీ విశేషంగా ఏంటంటే శ్యామా నవరాత్రులు కనుక చేసినట్లయితే తప్పకుండా వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుందమ్మా. ఈ శ్యామా నవరాత్రులతో పాటుగా ఇంకొక విధానం కూడా ఉంది. దశమహావిద్యలు అనేటువంటివి కూడా చేస్తారు. ప్రతిరోజు ఒక్కొక్క విద్య అవతారం చేసుకొని ఆఖరిన కమలాత్మిక దశమహావిద్యలో ఆఖరు అమ్మవారితో సమాప్తం చేస్తారు. ఇది కూడా విధానంగా ఉంది. అసలు సింపుల్ గా ఇప్పుడు మేము కూడా చేసుకోవాలనుకుంటున్నామండి శ్యామల నవరాత్రులు అనుకునే వాళ్ళు ఎట్లా చేసుకోవాలి గురుగారు? అంటే సింపుల్ గా చెప్పాలంటే అమ్మవారికి పూలమాల చిత్రపటం కానీ లేకపోతే సంబంధించినటువంటి కలశం కానీ పెట్టుకునే అవకాశం ఉంటే పెట్టుకొని చక్కగా దీపారాధన ఆ రోజు చేసి సోమవారం నాడు ఉదయమో లేదా సాయంత్రమో కలశ స్థాపన లేదా చిత్రపటానికైనా పూలమాల వేసి ప్రతిరోజు కూడా అమ్మవారిని మాతంగి అష్టోత్తరంతో పూజ చేస్తూ అమ్మవారికి సంబంధించినటువంటి స్వీట్ నైవేద్యంగా పెడుతూ ఆకుపచ్చ రంగు వస్త్రములు ధరించి, ఆకుపచ్చ రంగు గాజులు ధరించి, ఆకుపచ్చ రంగు కుంకుమ ధరించి ఈ పూజ చేసుకుంటే విశేషమైన ఫలితము. అంతేకాకుండా ఈ అమ్మవారికి తాంబూల సేవనం ఉచ్చిష్టము అంటే చాలా ఇష్టము. కాబట్టి తాంబూలము వేసుకొని ఆ తాంబూలాన్ని నములుతూ అమ్మవారి జపం చేసుకోమన్నారు. ఈ విధంగా చేసుకోవచ్చు, తప్పు లేదమ్మా. ఏ నైవేద్యం అయినా పెట్టవచ్చు, తప్పేమీ లేదు. ప్రతిరోజు మనం భోజనం చేస్తాం కదా, ఆఖరిన ఉన్నటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి పెరుగన్నం ఉంటుంది కదా, ఆఖరి ముద్దని నైవేద్యంగా అమ్మవారికి బలి సమర్పణంగా చేసి చేయవచ్చు. ఇది ఉచ్చిష్ట మాతంగిగా చేసుకోవచ్చు. మన ఉచ్చిష్టం అంటే ఎంగిలి అని అర్థం. కాబట్టి ఈ విధంగా ఉపాసన పరులు ఆఖరి ముద్దను నైవేద్యంగా పెడతారు. చాలా జాగ్రత్తగా అన్ని తెలుసుకొని చేయాల్సిన పూజల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు కదా గురుగారు. ఈ మాఘమాసం అంతా కూడాను తిలలు దానం చెయ్యాలి, దానాది కార్యక్రమాలు చేసుకోవాలి. అలాగే స్నానం చేస్తేనే యజ్ఞం చేసినటువంటి పుణ్య ఫలితం. కాబట్టి అవకాశం ఉంటే నది స్నానం చేసే అవకాశం వదులుకోకండి అని చెప్పవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.